అంకము చేరి శైలతనయాస్తన దుఃఖములాను వేళ బాల్యాంక విచేష్ట తుండమున అవ్వలి చంగబళింపబోవ ఆవంక కుచంబు కానక అహివల్లభుహారముగాంచి వేమృణాళంకుర శంకనంటెడు గజాస్యుని గొల్తు అభీష్ట సిద్ధికై యా దేవీ సర్వభూతేషు జ్ఞానరూపేణ సంస్థితా నమస్తస్యై 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 నమో నమః. సచిదానందరూపాం తాం గాయత్రీ ప్రతిపాదితాం నమామి హ్రీమయీం దేవీం ధియో నః ప్రచోదయాత్. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. మనం శ్రీమద్ దేవీ భాగవతంలో 24 భాగాలను పూర్తి చేసుకొని 25వ భాగంలోకి ప్రవేశం చేస్తున్నాం. ఈ రోజున జగన్మాత యొక్క కృపతోటి 24వ భాగంలో హరిశ్చంద్రుడి యొక్క ఉపాఖ్యానాన్ని మనం సమగ్రంగా అవలోకించాం. మనం నిన్న పూర్తి చేసేసరికి హరిశ్చంద్రుడు ఖడ్గం తీసుకొని తన భార్య అయినటువంటి ఆ చంద్రమతీదేవి యొక్క శిరస్సు ఖండించడానికి సిద్ధపడ్డాడు. అలాగే కానీ భార్య, మహాత్మా, మనం చితిపేర్చుకొని మరణించినటువంటి మన బిడ్డతో పాటే మనమిద్దరం కూడా దాంట్లో పడి భస్మైపోదాం అన్నట్టుగా ఆమె అన్నది. అప్పుడు ఒక అద్భుతమైన ప్రార్థన చేశారు వాళ్ళు. శతాక్షి జగదేశ్వరీ పంచకోశాంకతగరాత్ పంచకోశాంతరగత పుచ్చ బ్రహ్మస్వరూపిణీ రక్తాంబర పరిధానా కరుణాగర సాగరీ నానాయుధధరీ అంబా జగత్పాలన తత్పరా అని వాళ్ళు ప్రార్థన చేశారు. తల్లి, తెలిసి గాని తెలియక గాని మేం చేసిన అపరాధాలన్నీ కూడా క్షమించు తల్లి అని వాళ్ళు ప్రార్థించారు. అలా వాళ్ళు ప్రార్థిస్తూ ఉండగానే ఇంద్రాది సకల దేవతలు అక్కడ ప్రత్యక్షమైనారు. యమధర్మరాజు వాళ్ళకి అగ్రభాగంలో నిలిచాడు. ముందుగా బ్రహ్మదేవుడే పలకరించాడు. ఓ హరిశ్చంద్ర మహారాజా, కళ్ళు తెరవయ్యా, నేను పితామహుణ్ణి. ఇడిగో యమధర్మరాజు స్వయంగా వచ్చాడు, సకల దేవతలు వచ్చారు. ధర్మ మార్గంలో విశ్వత్రయంలో మైత్రి కోరుకునే విశ్వామిత్రుడు కూడా వచ్చాడు. ఒక్కసారి కళ్ళు తెరిచి చూడు, మమ్మల్ని అందరినీ తిలకించు అన్నాడు మృదువుగా. అప్పుడు రాజా దంపతులు కళ్ళు తెరిచి చూశారు. నివ్వెరపోయి నిశ్చేష్టులై నిలబడ్డారు. అప్పుడు యముడు అంటున్నాడు ముందుగా, ఓ రాజా, నేనే ధర్మరాజును, నిన్ను దర్శించడానికి వచ్చాను. నీ ఓరిమి, నిగ్రహము, సాత్వికత, నీ సద్గుణాలకు నేను సంతోషించానయ్యా. చక్రవర్తి, నేను ఇంద్రుణ్ణి. సత్యనిష్టతో మీరు 3 లోకాలను జయించగలిగారు. మిమ్మల్ని ఈ దివ్యమైనటువంటి విమానం మీద స్వర్గానికి తీసుకువెళదామని నేను వచ్చానన్నాడు ఇంద్రుడు. అని తన సంతోషాన్ని ప్రకటిస్తూ చితి మీద అమృత వర్షం కురిపించాడు ఇంద్రుడు. దానితోటే పారిజాత సుమవృష్టి కూడా కురిసింది. దేవదుందుబులు మోగినాయి. వెంటనే రోహితుడు సజీవుడై లేచి కూర్చున్నాడు. చితి నుంచి యువతలకు దూకి తల్లిదండ్రులను కౌగిలించుకున్నాడు. ముగ్గురు కూడా
దివ్యమైనటువంటి మాలలతోటి, దివ్య ఆభరణాలతోటి, దివ్య వస్త్రాలతోటి, దివ్య రూపంతో విరాజులుతైపోతున్నారు. అప్పటి వరకు మాసిపోయినటువంటి వస్త్రాలతో ఉన్నాడు కదా, ఆమె కూడా దాసీగా ఉంది కదా. వాళ్ళ రూపం మారిపోయింది, వస్త్రాలు మారిపోయినాయి, ఆభరణాలు వచ్చేసినాయి. చక్రవర్తి రండి, విమానం ఎక్కండి, స్వర్గానికి వెళదామన్నాడు ఇంద్రుడు. అప్పుడు విష్ణుమూర్తి అంటున్నాడు, దేవేంద్ర, నాకిప్పుడు ప్రభువు ఒక శపచుడు, నేను అతనికి అమ్ముడు పోయినటువంటి దాసుణ్ణి, అతడి అనుమతి లేకుండా ఎక్కడికి రాలేను అని అంటాడేమో ఈ హరిశ్చంద్రుడు. అనగానే వెంటనే ఫ్యాన్ వేసి పోస్తాడు అని హరిశ్చంద్రుడు అంటాడేమో. అనగానే వెంటనే యమధర్మరాజు నవ్వుతూ, మహారాజా, నేనేనయ్యా ఆ చండాలుణ్ణి, ఇదంతా కూడా మాయా కల్పన, చుట్టూ పరిశీలించి చూసుకో. ఇప్పుడు నువ్వు ఉన్నది శ్మశానం కానే కాదు, ఏది ఆ గుడిసేది, ఆ కాలే శవాలేవి, అంతా నా మాయ, ఒట్టి కల్పన అన్నాడు. ఇప్పుడు ఇంద్రుడు, చక్రవర్తి, విషయం అర్థమైంది కదా, ఇక విమానం ఎక్కుతావా? మీ పుణ్యాలకు ఫలంగా స్వర్గసుఖాలు ఎదురు చూస్తున్నాయి మీకోసం అన్నాడు. అప్పుడు హరిశ్చంద్రుడు, దేవేంద్ర, నాది ఒక్క విన్నపం, నా కోసల ప్రజలు ఎలా ఉన్నారో, నా కోసం ఎంతగా పరితపిస్తున్నారో, వాళ్ళని దిక్కులేని వాళ్లుగా చేసి నేను స్వర్గానికి రావడం భావ్యంగా ఉంటుందా? భక్తుల్ని, అనురక్తుల్ని విడిచిపెట్టడం బ్రహ్మహత్య, సురాపాన, గోవధ, స్త్రీవధలతో కూడినటువంటి మహాపాపం కదా. అందువల్ల వాళ్ళు లేనిది స్వర్గమైనా నాకొద్దు, వాళ్లతోనే నరకానికైనా వస్తానన్నాడు. అది మహారాజు అంటే, అదే ధర్మసంధత. హరిశ్చంద్ర, నీ హృదయం అర్థమైందయ్యా, నీ కోరిక తీర్చడానికి నాకేం అభ్యంతరం లేదు. కానీ వాళ్ళ పుణ్యపాపాలు వేరువేరుగా ఉంటాయి కదా, అందరినీ స్వర్గానికి ఎలా తీసుకువెళ్ళగలం? అది సమంజసంగా లేదన్నాడు. అప్పుడు హరిశ్చంద్రుడు, దేవేంద్ర, ప్రజల యొక్క ప్రభావం వల్లనే నేను ఈ రాజ్యభోగాలు అనుభవిస్తున్నాను. యజ్ఞయాగాలు, దాన ధర్మాలు ఏవి చేసినా కూడా వాళ్ల సహాయంతోటే, వాళ్ళు చెల్లించిన పన్నులతోటే నేను చేయగలిగాను. ఇది పాలకులు గమనించాల్సింది. నాకు ఈవేళ దక్కుతున్నటువంటి పుణ్యఫలానికి కారణం మా ప్రజలే. అందువల్ల వారిని విడిచిపెట్టి నేను స్వర్గానికి రాలేను. నేను చేసుకున్న పుణ్యం, తపస్సు ఏ కొంచెం ఉన్నా కూడా దాన్ని వాళ్ళందరితో కలిసి అనుభవించడమే నా కోరిక. నేను చేసిన సత్కారాలకు ఫలంగా స్వర్గలోకంలో బహుకాలం నివసించే అవకాశం నాకు లభిస్తే దాన్ని ప్రజలతో పంచుకోవడం, అది ఒక్కరోజుకు తగ్గిపోయినా సరే నాకు ఇష్టమే అన్నాడు. అంటే గొప్ప పుణ్యం ఉంది నాకు, కానీ అందరికి పంచుతాను, ఒక్కరోజైనా చాలన్నాడు. దయచేసి నా కోరికను మన్నించండి అన్నాడు. దేవేంద్రుడు కాదనలేకపోయాడు. ఆయన యొక్క నిశ్చలమైనటువంటి అభిప్రాయానికి అంగీకరించాడు. అందరూ కలిసి అయోధ్య చేరుకున్నారు. అక్కడ చాతుర్వర్ణాలు అందరూ గుమ్మిగూడారు. 4 రకాలు ఉన్నాయి కదా, బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర జాతులు. ఇంద్రుడు అన్నాడు, ఓ ప్రజలారా, స్వర్గానికి తీసుకువెళ్తాను రండి అన్నాడు. అతి దుర్లభమైన లోకం అది, ధర్మాన్ని పాటించినందుకు ఫలితంగా లభిస్తుంది, త్వరగా తెమిలి రండి అన్నాడు ఇంద్రుడు. హరిశ్చంద్రుడు కూడా ప్రజలకు అలాగే విజ్ఞప్తి చేశాడు. ప్రజలంతా ఆశ్చర్యచకితులైనారు, ఆనంద పరవశులు అయినారు. ప్రజానీకం అంతా కూడా పుత్ర బాంధవ సహితంగా స్వర్గానికి వెళ్లడం అంటే సంబరపడిపోయారు. అందరూ ఉన్నవాళ్లు ఉన్నట్టే విమానం ఎక్కారు. వాళ్ళు విమానం ఎక్కుతూనే అందరి రూపాలు దివ్య రూపాలైపోయినాయి. హరిశ్చంద్రుడు వెంటనే అయోధ్య సింహాసనం మీద రోహితుణ్ణి కూర్చోబెట్టి అభిషేకం చేయించాడు. అందరి దగ్గర ఆప్యాయంగా సెలవు పుచ్చుకొని దివ్య విమానం ఎక్కాడు. ఇంద్రుడు ప్రక్కన కూర్చున్నాడు. అది ఆయన వైభవం. ఈ కథంతా చెప్పి సూతుడు అంటున్నాడు, ఓ శౌనకాది మహామునులారా, వ్యాస భగవానుడు జనమేజయుడికి సూర్యవంశ చరిత్రలో భాగంగా చెప్పిన హరిశ్చంద్రుడి కథను మీకు
నేను యథాతథంగా విన్నవించాను అన్నాడు. దీన్ని శ్రద్ధగా విన్నవాళ్లకు దుఃఖాలు కష్టాలు తొలగిపోయి సుఖాలు ఆనందాలు లభిస్తాయి. స్వర్గవాంఛతో సహా సకల వాంఛలు నెరవేరుతాయి. సంతానార్థులకు సంతానం కలుగుతుంది. భార్య కావాలి అనుకునే వాళ్ళకి గుణ రూప శీలవతి అయినటువంటి ఆమె భార్యగా దొరుకుతుంది. రాజ్యం కావాలి అనుకున్న వాళ్ళకి రాజ్యం దొరుకుతుంది అంటూ ఫలశ్రుతి కూడా పలికాడు సూత మహర్షి. వెంటనే జనమేజయుడు మళ్లీ ప్రశ్న వేశాడు. మహారాజా, జగదీశ్వరి భక్తుడు అన్నావు కదా ఆ మహారాజు, అలాగే శతాక్షి పాదభక్తుడు అన్నావు. ఆ శతాక్షిదేవిని స్తోత్రం చేశాడని కూడా నేను విన్నాను. అమ్మవారు శతాక్షి ఎప్పుడైంది, ఎలా అయింది, ఆ వృత్తాంతం నాకు చెప్పి నా జన్మని సార్థకం చేయమని అడిగాడు. అప్పుడు వ్యాస మహర్షి చెప్తున్నాడు, నాయన, పూర్వకాలంలో దుర్గమ్ముడు అనేటువంటి మహాదైత్యుడు ఉండేవాడు. వాడు హిరణ్యాక్షుడు వంశంలో రురుడు అనేటువంటి వాడికి పుత్రుడుగా పుట్టాడు. అతి దారుణుడు, పరమనీచుడు. దేవతల బలమంతా వేదాల మీదే ఆధారపడి ఉందని కనుక వాటిని కనుక నాశనం చేయగలిగితే దేవతలందరూ నాశనం చేసినట్టే అనుకోని ఆలోచించి హిమాలయాలకు వెళ్లి బ్రహ్మదేవుడి గురించి గొప్ప తపస్సు చేశాడు. 1000 సంవత్సరాలు తపస్సు చేశాడు. ఆ తపస్సు తాలూకు తేజస్సుకు లోకాల గడగడలాడిని. బ్రహ్మదేవుడు ప్రత్యక్షమైనాడు. వెంటనే వరం కోరుకోమంటే వాడు కోరాడు. వేదాలను, ఈ ముల్లోకాలను లో ఉన్నటువంటి బ్రాహ్మణులకు తెలిసినటువంటి సర్వ మంత్రాలు నా ఆధీనం కావాలి అన్నాడు. దేవతలను జయించే బలం ఇమ్మని కోరాడు. తథాస్తు అని ఆ చతుర్ముఖుడు వెళ్ళిపోయాడు. ఆ క్షణం నుంచి వేదాలు విప్రులకు దూరం అయిపోయినాయి. వాళ్ళకి ఏ మంత్రం గుర్తు రావటల్లా. సంధ్యావందనాలు లేవు, హోమాలు లేవు, యజ్ఞాలు లేవు, అన్నీ ఆగిపోయినాయి. వాడు అందుకని ఆ వరం కోరాడు. బ్రాహ్మణుల దగ్గర వేదం ఉంటుంది, మంత్రాలు ఉంటాయి. వాటి ద్వారా వాళ్ళు యాగాలు యజ్ఞాలు చేస్తే ఆవిర్భావాలు దేవతలకు వెళితే దేవతలు అప్పుడు పుష్టిగా ఉంటారు. అది వాడి ప్లాను. దేవతల్ని వీక్ చేయాలనుకున్నాడు అనమాట. వాళ్ళకి ఏం చేయాలో అర్థం కాలేదు. భూగోళం అంతా కూడా గందరగోళం ఏర్పడింది. ఆవిర్భాగాలు లేకపోవడం వల్ల ఎప్పుడు 3 పదుల వయస్సులో ఉండేటువంటి దేవతలు త్రిదశులు అంటారు వాళ్ళని, ముసలివాళ్ళు అయిపోయారు, నీరసపడిపోయారు. ఇదే అదను అనుకున్నాడు దుర్గమ్ముడు. అమరావతిని ముట్టడించాడు. వాడిదా వజ్రదేహం. ఇంద్రాది దేవతలంతా వడిలిపోయి ఉన్నారు, ఎదిరించలేక పారిపోయినారు. కొండలకు కోనలకు పారిపోయి వాళ్ళంతా తలకాయ దాచుకున్నారు ఎక్కడో చోట. హోమాలు ఎప్పుడైతే ఆగిపోయినాయో ఆ హోమ ధూళి పైకెళ్తే కదా మేఘాలు వచ్చేది. అందువల్ల వర్షాలు పడలా. నేలంతటా ఎండిపోయింది, బీటలు తీసింది. చెరువులు ఎండిపోయినాయి. బావుల్లో తడి లేదు, నదీ నదాల్లో నీటి చుక్క లేదు. ఈ అనావృష్టి 100 ఏళ్లు సాగింది. జంతువులు, పక్షులే కాదు మనుష్యులు కూడా వేల సంఖ్యలో చచ్చారు. ఎక్కడ చూసినా శవాలే. బ్రాహ్మణులకు ఏం చేయాలో తోచల. అందరూ కూడబలుక్కున్నారు. హిమాలయాలకు వెళ్లారు. అక్కడ పరమేశ్వరిని ఆరాధించారు, నిత్యము స్తుతించారు. మంత్రాలు గుర్తు రాలేదు కదా వాళ్ళకి, కానీ ఆ జగన్మాత పేరు తలుచుకున్నారు. ఓ తల్లి, పామర జనాన్ని దయచూడు. మంత్రాలన్నీ మర్చిపోయినాం ఆ రాక్షసుడి వల్ల. నీ బిడ్డలు కన్న తల్లివి, నీకింతటి కోపం అయితే ఎట్లమ్మా? నువ్వు సర్వాంతర్యామి కదా, నీ కోపాన్ని ఉపసంహరించుకో. నువ్వు ఎలా నడిపిస్తే అలా నడిచే అమాయకులం. మమ్మల్ని శిక్షించడం న్యాయమా తల్లి అని వాళ్ళు పరిపరి విధాలుగా ప్రార్థించారు ఆర్తితోటి. అప్పుడు ఆ బ్రాహ్మణుల యొక్క ప్రార్థనలకి సంతోషించింది ఆ జగన్మాత, పార్వతీమాత. ఆమె అప్పుడు అనంతాక్షిమయంగా తన రూపాన్ని చూపించింది. అంటే అనేక కన్నులతోటి చూసింది వాళ్ళ వైపు. ఆ కళ్ళల్లో ఏమున్నది? దయ. సముద్రం అంత దయ ఉంది. కాటుక కొండలాగా ఉంది ఆమె దేహం, కాటుకు దిద్దిన కన్నులు, మహాధనస్సు చేతబట్టింది, దివ్యమైన ఆయుధాలున్నాయి,
ఆమె ఫల పుష్ప వనమాలిక శాఖాదులను ధరించి అనంత హస్తాలతో ఉన్నది. అనేక చేతులున్నాయి. ఆ చేతుల్లో ఏమున్నాయి? కొన్ని చేతుల్లో ఫలాలతో చేసినటువంటి పండ్లతో చేసిన మాలలు ఉన్నాయి, కొన్నిట్లో పుష్పాలతో చేసిన మాలికలు ఉన్నాయి, కొన్ని చేతుల్లో వనమూలికలు చేసిన మాలలు ఉన్నాయి, కొన్ని చేతుల్లో ఈ కూరగాయల మాలలు ఉన్నాయి. అనంత హస్తాల్లో అవన్నీ ధరించింది. ఆకలి దప్పులు తీర్చే అమృత హస్తాలవి. ఆ రూపం సర్వ సౌందర్య సారంగా ఉంది. కోటి సూర్య సమప్రభంగా ఉన్నది. కరుణారసం ఎంతుంది? సముద్రం అంతుంది. అమ్మవారి అనంత నయనాల నుంచి లోకాలన్నింటిలో ధారలుగా వర్షం కురిపించినప్పుడు కుంభవృష్టి 9 రోజులు కురిసింది. ఓషధులన్నీ పులకించిపోయినాయి. నదీ నదాలు, చెరువులు, బావులు గిర్రున నిండిపోయినాయి. కొండల్లో కోనల్లో దాక్కున్న దేవతలంతా బయటకు వచ్చారు. అక్కడ స్తోత్రం చేసుకున్న విప్రులతో కలిసి వాళ్ళు కూడా ఆ శ్రీమాతను స్తోత్రం చేశారు. నమో వేదాంత వేద్యేతే నమో బ్రహ్మస్వరూపిణి స్వమాయయా సర్వ జగద్విధాత్ర్యై నమో నమః. భక్తకల్పద్రుమే దేవి భక్తార్థం దేహధారిణి నిత్యతృప్తే నిరుపమే భువనేశ్వరీ తే నమః. క్షుధయా పీడితా మాతగం స్తోతుం శక్తిర్న చాస్తి నఘా కృపాం కురు మహేశాని వేదనస్యాహ ఆరంభికే అని వాళ్ళు ప్రార్థించారు. ఓ బ్రహ్మస్వరూపిణి, నీ మాయతోటి 3 లోకాలు సృష్టించావు. భక్తుల పాలిటి కల్పవృక్షానివి నీవు. భక్తుల కోసమే ఏదో ఒక రూపం ధరిస్తూ ఉంటావు. నీది నిత్యతృప్తి. నువ్వు నిరుపమానమైన దానివి. ఈ భువనాలకు ఈశ్వరివి. మా కష్టాలను శాంతింపజేయడానికి 1000 కన్నులతో ఆవిర్భవించావు. ఇక్కడ 1000 అంటే 1000 అనుకోకూడదు. సహస్ర అంటే సంస్కృతంలో అనేక అని. కాబట్టి నిన్ను ఈ రోజు నుంచి సహస్రాక్షి, శతాక్షి అనేటువంటి పేర్లతోటి మేము స్తోత్రం చేసుకుంటూ ఉంటాం. తిండి లేక నీరసపడిపోయినాం తల్లి. నిజానికి ఇప్పుడు నిన్ను స్తుతించే ఓపిక కూడా మా దగ్గర లేదు. దయచూడు తల్లి అని ఆ దుర్గమ రాక్షసుడు నుంచి వేదాలను మళ్లీ తెచ్చి మాకు ఇవ్వు తల్లి అన్నారు. అప్పుడు జగన్మాత మనస్సు ఆనంద పరవశమైంది. ఎందుకని స్తోత్రానికి లొంగుతుంది అమ్మ, అలాగే నమస్కారానికి లొంగుతుంది. చేతులలో ఉన్న కాయలు పళ్ళు అందరికి పంచింది. పశుపక్షాదులకు కావలసిన ఆహారం అందించింది అమ్మ. అంత దయ అమ్మకి. ఓ జనమేజయ, అప్పటి నుంచి అమ్మకి శాకంబరి అనేటువంటి పేరు కూడా వచ్చింది. ఇప్పటికీ మనం నవరాత్రుల్లో ఒక రోజున శాకంబరీ దేవిగా అమ్మవారిని కొలుస్తాం. అప్పుడు సమస్త ప్రాణికోటి ఆహారం అందుకుంటున్నటువంటి కోలాహలం ఆ దుర్గమ రాక్షసుడికి వినపడింది. దూతలను పంపించాడు. వాళ్ళు వచ్చి చూసి వివరంగా చెప్పారు. వెంటనే దుర్గముడు ఆయుధాలు ధరించి సైన్యంతో బయలుదేరి వచ్చాడు. బాణవర్షం కురిపించాడు. దేవసైన్యం కూడా ఎదిరించి పోరాడింది. విప్ర సమూహం కూడా యథాశక్తిగా యుద్ధంలో పాల్గొంది. కానీ రాక్షస మహావీరుల ధాటికి ఈ దేవతలు, మానవులు తట్టుకోలేకపోయారు. హాహాకారాలు చేశారు. త్రాహి త్రాహి అంటున్నారు, రక్షించు రక్షించు అని. జగన్మాత గమనించింది. తేజోమయమైన ఒక రక్షణ కవచాన్ని ఆ దేవతలకి, మానవులకి చుట్టూతో ఏర్పరిచింది. దుర్భేద్యమైనటువంటి గోడలాగా ఉందన్నమాట. అది కంటికి కనపడదు, కానీ మంత్రశక్తితో ఏర్పాటు చేసింది. తాను బయట నిలబడింది. రాక్షసులు వేసే బాణాలు, విసిరే ఆయుధాలు వాళ్ళ దాకా రావడల్లా వచ్చి ఆమె ఏర్పాటు చేసినటువంటి ఆ రక్షణ కవచానికి తగిలి కింద పడిపోతున్నాయి, వమ్మైపోతున్నాయి. ఇక ఆ దేవికి, ఆ దుర్గముడికి ద్వంద్వ యుద్ధం తీవ్ర స్థాయిలో నడుస్తున్నది.
సూర్యమండలం అంతా కూడా బాణవర్షంతో కప్పబడిపోయింది. నిప్పు రవ్వలు రాలిపడుతున్నాయి, దిక్కులు పిక్కటిల్లిపోతున్నాయి. అంతలోకి ఆ జగన్మాత శరీరం నుంచి ఒకేసారిగా అనేకమైన శక్తి స్వరూపాలు పుట్టినాయి. అవి కాళిక, తారిణి, బాల, త్రిపుర, భైరవి, రమ, బగళ, మాతంగి, త్రిపుర సుందరి, కామాక్షి, తులజ, జంభని, మోహిని, చిన్నమస్త, గుహ్యకాళి, దశసహస్రబాహుక ఇత్యాది అనంత శక్తులు పుట్టినాయి అమ్మవారిలో నుంచి. భయంకరమైన ఆయుధాలు ధరించారు. అవన్నీ తడతడలాడిపోతున్నాయి. ఒక్కసారిగా విజృంభించి ఈ అనంత శక్తి స్వరూపాలు రాక్షస సైన్యం మొత్తాన్ని కూడా మట్టుపెట్టేసినాయి. దుర్గముడు ఒక్కడే మిగిలిపోయాడు. అందరితోటి తానే వీరోచితంగా పోట్లాడుతున్నాడు, యుద్ధం చేస్తున్నాడు. అలా 10 రోజులు సాగింది యుద్ధం. 11వ రోజుకు వచ్చింది. వెంటనే దుర్గముడు మంచి వస్త్రాలు ధరించాడు, రక్తచందనాన్ని పూసుకున్నాడు. మహోత్సవం చేసుకొని ఒక వినూతనమైన రథం మీద యుద్ధరంగానికి వచ్చాడు. చండ ప్రచండంగా యుద్ధం చేశాడు. అనంత శక్తులన్నిటినీ కూడా జయించాడు. ఇందాక చెప్పిన పేర్ల గల దేవతలందరినీ జయించి మహాదేవి రథానికి ఎదురుగా తన రథం నిలబెట్టాడు. ఇద్దరికి ఘోరమైన యుద్ధం జరిగింది. 2 గంటల పాటు ఎడతెరిపి లేకుండా బాణవర్షం కురిసింది. మహాదేవి మహోగ్ర రూపం దాల్చింది. 4 బాణాలతో వాడి యొక్క రథాలకు ఉన్నటువంటి గుర్రాలను 4 చంపేసింది. 1 బాణంతో సారథిని పడగొట్టింది. 2 బాణాలతో ఆ దుర్గముడి 2 కళ్ళు పోగొట్టింది. మరో 2 బాణాలతో 2 భుజాలు నరికేసింది. ఇంకొక బాణంతో ఆ రథానికి పైన టెక్కి ఉంటుంది, దాన్ని కూల్చిపడేసింది. వెంటనే 5 బాణాలు సంధించి ఆ రాక్షసుడి యొక్క గుండెని చీల్చిపడేసింది. ఇదంతా క్షణకాలంలో కన్ను మూసి కన్ను తెరిచేలోగా జరిగిపోయింది. దుర్గముడు నెత్తురు గక్కుకుంటూ రథంలో కూలబడి దొర్లిపడ్డాడు. అతడి ప్రాణాలు అనంత వాయువుల్లో కలిసిపోయినాయి. అప్పుడు ఒక అద్భుతం జరిగింది. వాడి యొక్క శరీరం నుంచి ఒక దివ్యమైన తేజస్సు బయటకొచ్చి ఆ మహాదేవిలో ప్రవేశించింది. తస్య తేజస్తు నిర్గత్యా దేవీ రూపే నివేశగా. అప్పుడు దేవతలందరూ ఆనందంతో నృత్యం చేశారు. బ్రహ్మదేవుణ్ణి అగ్రభాగాన పెట్టుకుని ఆ హరిహరులు గద్గద కంఠంతో అమ్మవారిని స్తోత్రం చేశారు. నమ శాకంభరీ శివే నమస్తే శతలోచనే సర్వోపనిషదుష్టే దుర్గమాసురనాశిని. ఓ శాకంభరీదేవి, ఓ శతలోచన, ఓ దుర్గమాసుర వినాశిని, ఓ మాయేశ్వరి, నిర్వికల్ప సమాధితో మునీశ్వరులు నిన్ను ధ్యానిస్తారు తల్లి. నువ్వు ఓంకారానివి, అనంతకోటి బ్రహ్మాండానికి జననివి, దివ్యమంగళ స్వరూపానివి, త్రిమూర్తులమైన మాతో సహా సకల దేవతలకు నువ్వే తల్లివి. అమ్మా, భక్తి ప్రపత్తులతో నమస్కరిస్తున్నాం. కహ కుర్యాత్ పామరాన్ దృష్ట్వా రోదనం సకలేశ్వరగా సదయాం పరమేశానీం శతాక్షీం మాతరం వినా. ఓ తల్లి, వర్షాలు లేక ఆహారం దొరక్క ఆకలితో అలమటిస్తూ ఉన్న పామరులను చూసి నువ్వు కాక మరి ఇంకెవరైనా గుండె కరిగి రోధిస్తారా తల్లి? నువ్వు దయామయివి, శతాక్షివి, పరమేశ్వరివి, నమో నమః నమో నమః అని మళ్ళీ మళ్ళీ వాళ్ళు 2 చేతులని శిరస్సుకు తాటించి నమస్కారం చేశారు. అలా స్తోత్రం చేసి ఆ జగన్మాతను పుష్పరాశులతోటి పూజించారు. అమ్మ సంతుష్ట అంతరంగా అయింది. ఉగ్రరూపాన్ని క్రమంగా ప్రసన్నతను సంతరించుకుంది. దుర్గముడు నుంచి తనలోకి తేజో రూపంలో ప్రవేశించిందనుకున్నామే, అద్భుతం. అవే వేదాలు. ఆ వేదాలను మళ్ళీ బ్రాహ్మణులకు అందించింది. అమ్మవారు మధురంగా మాట్లాడుతోంది. ఓ దేవబ్రాహ్మణులారా, ఈ నా రూపం పరమోత్కృష్టమైనది. విశేష శ్రద్ధతోటి తిలకించండి. మీరంతా
ఇతోధికమైనటువంటి భక్తి శ్రద్ధలతోటి నన్ను పూజించండి, నిరంతరము సేవించుకోండి. నా మాహాత్యాన్ని తెలియజెప్పే గ్రంథాలలోకెల్లా ఈ దేవీ భాగవతం ఉత్తమోత్తమైనది. నిత్యం పఠించండి, పారాయణ చేయండి. ఇది అన్ని పూజల కంటే, హోమాల కంటే ఎక్కువగా నన్ను సంతోషపెడుతుంది. దుర్గమాసురుని సంహరించాను కదా, ఇప్పటి నుంచి నేను దుర్గను అన్నది. అదే కనకదుర్గమ్మగా మనకు విజయవాడలో వెలిసి మనందరినీ కాపాడుతోంది తల్లి. సానుభూతితోటి సహస్ర నయనాల నుంచి వర్షధారలు కురిపించాను కదా, అందుకని నేను శతాక్షిని. అలాగే రకరకాల కూరగాయలు, పండ్లు, పూలు, ఓషధులు అన్నీ కూడా నా శరీరం నుంచి పుట్టించి మీకు ఇచ్చాను, అందువల్ల నేను శాకంభరిని అని అమ్మ చెప్పింది. నాయన, సారాంశంగా ఒక్క మాట చెబుతున్నాను వినండి అని సురాసురులకు అన్ని వేళలా సంసేవ్యను నేను మాత్రమే అని ఒక్క మాట చెప్పానని చెప్పింది అమ్మ. కాబట్టి సురులకు, అసురులకు, మానవులకు కూడా అన్ని వేళలా అమ్మవారే సేవించదగినటువంటి తల్లి అని ప్రకటించి ఆ శతాక్షి అంతర్ధానమైపోయింది. వ్యాసమహర్షి అంటున్నాడు, నాయనా, ఇలా దేవి దేవతలకు, మానవులకు కష్టాలు తొలగించి సంతోషాలు కలిగిస్తూ ఉంటుందయ్యా ఆ జగదంబ. జనమేజయ, అతి రహస్యమైనటువంటి ఆ పరాశక్తి మాహాత్యాన్ని నాకు తెలిసినంత వరకు నీకు ఉపదేశించాను. ఈ కథను విన్నవాళ్లు, భక్తి తత్పరులై పఠనం చేసిన వాళ్ళు, చెప్పిన వాళ్ళు అందరూ కూడా కోరికలు తీరి చివరికి దేవీ లోకంలో విరాజిల్లుతారు అని చెప్పాడు. అప్పుడు జనమేజయుడు మళ్లీ ప్రశ్న వేస్తున్నాడు, ఓ సాత్యవతేయ, తాత, గౌరీ, లక్ష్మి, సరస్వతి అనే ముగ్గురు కన్యలను ఆ జగదంబిక త్రిమూర్తులకు ఇచ్చింది అని గతంలో చెప్పావు. ఆ పాల సముద్రంలో హిమవంతుడి కూతురిగా గౌరీదేవి కథ తెలుసు. క్షీరసముద్ర రాజతనయగా లక్ష్మీదేవి జగత్ప్రసిద్ధి పొందింది. నిజానికి వీళ్ళిద్దరూ మూలదేవి సముద్భవులే కదా. వీరికి కన్యాత్వం ఎలా సంభవించింది? ఈ అనుమానాన్ని మీరే నివృత్తి చేయాలి అని కోరుకున్నాడు. అప్పుడు హరిహరులకు గర్భభంగానికి చెందినటువంటి ఒక అద్భుతమైన ఉపాఖ్యానాన్ని మనకు వినిపిస్తున్నాడు. నాయన, దేవీత్రయాన్ని ఆ త్రిమూర్తులకు పరాంబిక ఇచ్చింది మొదలుగా వాళ్ళు సృష్టి కార్యాలను ఆరంభం చేశారు. ఒకానొకప్పుడు హాలాహలులు అనేటువంటి దైత్యులు విజృంభించి 3 లోకాలను జయించి స్వాధీనం చేసుకున్నారు. అప్పుడు బ్రహ్మదేవుడు ఇచ్చిన వరాలతోటి వాళ్ళు అజేయులై కైలాసాన్ని, వైకుంఠాన్ని ఏకకాలంలో చుట్టుముట్టారు. అప్పుడు శివుడు, విష్ణుమూర్తి ఇద్దరు కూడా యుద్ధానికి వెళ్లి 60,000 సంవత్సరాల పాటు ఘోరంగా యుద్ధం చేశారు. చిట్ట చివరికి హరిహరులు జయించారు. ఆ హాలాహల రాక్షసులని చంపేశారు. హరుడు కైలాసానికి వెళ్ళాడు, విష్ణుమూర్తి వైకుంఠానికి తిరిగి వచ్చారు. వచ్చి తమ భార్యల ముందు అహంకారం ప్రదర్శించారు. మేమే రాక్షసులను సంహరించామంటూ. నిజానికి వీరి క్షేమం కోరుకొని ఆ రాక్షసులని మట్టుబెట్టింది ఆ గౌరీదేవి, ఆ లక్ష్మీదేవులే. అది వాళ్ళకి తెలియదు. అయినా కూడా అహంకరించారు. వాళ్ళు అలా విర్రవీగుతుంటే చూసి వాళ్ళిద్దరి వంక అదో రకంగా పోదురు బడాయ్ అన్నట్టుగా నవ్వారట ఆ మాతలిద్దరు కూడా. హరిహరులకు పట్టనంత కోపం వచ్చింది. వాళ్ళు మాయామోహితులైనారు. మరింతగా కించపరుస్తూ, అవమానిస్తూ ఏవో అనకూడని మాటలన్నీ అన్నారు వాళ్ళిద్దరిని. దానితో అక్కడ గౌరీదేవి, ఇక్కడ లక్ష్మీదేవి భర్తలను విడిచిపెట్టి మాయమైపోయారు. ఆ రోజున జగన్మాత వీళ్ళ ముగ్గురికి శక్తులు ఇచ్చేటప్పుడు వీళ్ళు నా స్వరూపాలుగా భావించి గౌరవించండి, అవమానపరచొద్దని చెప్పింది.
కానీ మాయ కమ్ముకుంటే ఎవరైనా అంతే. త్రిమూర్తులకే మాయ నుంచి తప్పించుకోలేరు. హరిహరులు హాహాకారాలు చేశారు. శివకేశవులు ఇద్దరు క్షణంలో నిస్తేజులైపోయారు, నిశ్శక్తులైపోయారు. చైతన్యం పోయింది వాళ్ళల్లో. అలాంటి ఆ ఇద్దరిని బ్రహ్మదేవుడు చూశాడు. ఏం చేయాలా అని ఆలోచనలో పడ్డాడు. వెంటనే ఒక్కసారి కళ్ళు మూసుకొని అంతర్దృష్టి సారించాడు. ఓ, పరాశక్తి కోపం వచ్చి ఇంత జరిగిందని గ్రహించాడు. అమ్మయ్యా, కారణం తెలిసిందనుకొని ప్రతిక్రియను వాళ్ల పక్షాన తాను చేయడానికి సంకల్పించాడు. ఇది గుర్తుపెట్టుకోవాలి మనం. చాలామంది అడుగుతుంటారు, మా పిల్లల తరఫున లేదు మా బంధువుల తరఫున మేం చేయొచ్చా అని. తప్పనిసరిగా చేయొచ్చు. బ్రహ్మంతటి వాడు చేశాడు శివుడికి కేశవుడి కోసం. అయితే సంకల్పం చేసి వాళ్ళ నిమిత్తం అని చెప్పి చేయాలి. అప్పుడు అది ఫలిస్తుంది. ఉదాహరణకి మనం జాతక దోషాలకి నక్షత్ర జపాలు అవి చేయిస్తాం బ్రాహ్మణుల చేత. వాళ్ళు ఎవరో వచ్చి చేస్తారు, మనకు ధార పోస్తారు, మనకు దక్కుతుంది, వాళ్ళకి దక్షిణ ఇస్తాం, అంతే. మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ ఛానల్ ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ప్రక్కనున్న గంటను మ్రోగించండి.